వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ అయిన ఉసిరికాయ మిరప్పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఉసిరికాయల్ని కడిగి తురుముకొని గింజల్ని తీసేయాలి. ఉసిరికాయ తురుమును ఒక ప్యాన్‌లోకి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుతూ లో ఫ్లేమ్‌లో డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన ఉసిరికాయ తురుమును ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్‌ని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఉసిరికాయ తురుమును కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ మిరప్పొడి రెడీ అండి. వేడన్నంలో నెయ్యి వేసుకొని ఉసిరికాయ మిరప్పొడితో తింటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి. అంత బావుంటుంది.